ఇట్లాంటి సమాజంలో నేను ఒకటే అనుకుంటా, ఏజ్ తొందరగా అయిపోతే బాగుండు, ఒక 50 years వస్తే బాగుండు, వచ్చేస్తే నాకంటూ నేను సొసైటీలో ఒక స్ట్రాంగ్ గా తిరుగుతానేమో, ఎవరి పోరు ఉండదేమో అనే ఫీలింగ్ నాకు ఒక 25 years నుంచే ఉంది. ఆ ఫీల్ 19 years కి మ్యారేజ్ అయింది. 19 years కి అయింది సార్. ఒక 3 years నేను కలిసి ఉన్నది. దాని తర్వాత 1 year బాబు పుట్టిన తర్వాత 1 year తర్వాత నేను విడిపోయాం. దాని తర్వాత చాలా ట్రై చేశాను, బట్ కుదరలేదు. ఇంకా ఇప్పటికీ తను మారలేదు. సో ఇంకా బాబుని కూడా చాలాసార్లు అడిగిన వెళ్ళిపోదాం డాడీ దగ్గరికి అని, కానీ వాడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వాడు నాన్న అని అసలు పిలవలేదు. వాడికి ఒక జత బట్టలు కూడా ఇప్పియలేదు. మా అత్త నుంచి ట్రై చేశాను, అట్లీస్ట్ తను వస్తేనన్నా తను కూడా మాతో రావడానికి ఏమైనా ఇష్టపడతాడేమో అని చెప్పి కూడా ట్రై చేశాను. బట్ ఆమె రాదు, తను రాడు. ఇంకా వదిలేసి నా లైఫ్ కి నేను ముందుకెళ్తున్నాను సార్. బాబుని అయితే చదివిస్తున్నా. నా గోల్ ఒకటే, ఎవరేమనుకున్నా నాతోనే ఉన్నాడు. డైవర్స్ లో నేను రాయించుకుంది కూడా అదే సార్. ఏంటి అంటే రేపటి నాడు మీ ఆయన కోటీశ్వరుడు అయిపోతే నువ్వు వచ్చేస్తా అంటే అప్పుడు కుదరదు అని చెప్పేసి కొంతమంది నన్ను అన్నారనమాట. నాకు నా బాబుని ఇస్తే చాలు, నాకు ఏ ఆస్తులు అంతస్తులు నాకు ఏమీ వద్దు, ఏ కోర్టుల చుట్టూ కూడా నేను తిరిగే పరిస్థితి నాది కాదు అని చెప్పి నేను బాబుని తీసుకొని వచ్చేసాను.